నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. నేను ఇంతకుముందు ఒక వీడియో చేసేయండి. తప్పుడు వ్యక్తులు, తప్పుడు అధికారులపైన నేను కేవలం వీడియోలు చేస్తున్నాను. అందరు వ్యక్తులపైన కాదు, అందరు అధికారులపైన కాదని చెప్పి ఒక వీడియో చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత పూర్తిగా ఇది మాత్రం ఫేక్ అనుకుంటే నా మీద చట్టరీత్యా చర్యలు తీసుకోండి. అంటే నేను ఇంతలో ఎందుకు చెప్తున్నా అంటే ఎవిడెన్స్ సహా నేను వీడియోలు చేస్తాను తప్ప సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకి ఫేక్ వీడియోలు అయితే కేసులు కూడా పెట్టొచ్చండి, తప్పుడు కేసుల కింద. నేను పెట్టిన ఈ వీడియో ఒక్కసారి చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా. 2011-12 సంవత్సరంలో పోలవరం మండల సమాఖ్యలో డ్వాక్రా సంఘాలకు సంబంధించి 3.5 లక్షల ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఐటీడీఏ కోటరంజన్ పిఓ గారే స్టేట్మెంట్ ఇచ్చారండి డైరెక్ట్. స్టార్టింగ్ ఏంటంటే ఐటీడీఏ పిఓ గారు ఇక్కడ ఇలాగ పోలవరం మండల సమాఖ్యలో 3.5 లక్షలు ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఆయన దృష్టికి మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు పిఓ గారికి చెప్పి పిఓ గారు దాని మీద విచారణ కూడా పెట్టారండి. అక్కడ పద్మశ్రీ గారు అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు విచారణకు చేశారు. ఆ విచారణలో తేలింది ఏంటంటే 91 మంది గిరిజన లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి స్వయంగా లిఖితపూర్వకంగా స్టేట్మెంట్లు తీసుకొని 3.5 లక్షలు ఫ్రాడ్ జరిగింది అని చెప్పి తేల్చారండి. తేల్చి రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చారండి? 10/12/2012 రిపోర్ట్ ఇచ్చారండి పద్మశ్రీ గారు అండి. ఆ రిపోర్ట్ని పట్టుకొని ఐటీడీఏ పిఓ గారు 2012-19 12 నెలల ఇలాగ 3.5 లక్షల దుర్వినియోగం అయింది అని చెప్పి స్టేట్మెంట్, అప్పుడు దీనికి కారణం అప్పుడు మండల సమాఖ్య అధ్యక్షురాలు కారణం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారండి. అంటే ఇవన్నీ నేను ఎవిడెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో ఒక్కసారి చూసి నేను ఫేక్ అనుకుంటే నా పైన చట్టరీత్యా చర్యలు తీసుకోండి. అలాగే మేము అప్పటి నుంచి కూడా తిరుగుతున్నామండి. పోలవరం మండలం ఉన్న డ్వాక్రా సంఘ మహిళలతో అందరితో కలిసి ఏలూరు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గర జంగారెడ్డి, అలాగే ప్రజాప్రతినిధులు అప్పుడు తెల్లం బాలరాజు ఎమ్మెల్యే గారు, అలాగే మన కమల కుమారి ఎస్టీ కమిషన్ సభ్యురాలు ఆవిడ దగ్గరికి చాలాసార్లు తిరిగామండి. ఇంకా తిరగడం తర్వాత ఇలా తిరిగే క్రమంలో ఇంకోటి ఏంటంటే ఎవరైతే నిధులకు స్వాహా చేశారో వాళ్ళు నా పైన 2013 3వ నెల 8వ తారీఖున విచారణకు సిద్ధమే. ఇలా డ్వాక్రా వాళ్ళు స్వాహా చేయలేదు, నేను కావాలనే రంజిత్ కుమార్ అంటే నేను వాళ్ళపైన బ్లాక్మెయిల్ చేస్తున్నాను, 50,000 ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తున్నాను, కావాలనే రోమర్ చేస్తున్నాను అని చెప్పి 2013 3వ నెల 8వ తారీఖున స్టేట్మెంట్ ఇచ్చారండి. పోలవరం ఏటుగట్టు దగ్గర నేను 50,000 ఇవ్వాలని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాను అండి. ఇప్పుడు పద్మశ్రీ గారు 91 మంది మీద 91 మంది దగ్గరికి వెళ్ళి రిటర్న్గా స్టేట్మెంట్లు తీసుకొని 3.5 లక్షలు ఫ్రాడ్ జరిగిందని 7 పేజీలు నివేదిక ఇచ్చారు. అలాగే ఐటీడీఏపీఓ గారు 2012 డిసెంబర్ 12వ తారీఖున 3.5 లక్షలు ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఇచ్చారు. ఇవన్నీ పట్టుకొని మేము తిరుగుతుంటే మేము కావాలని బ్లాక్మెయిల్ చేస్తామని చెప్పి అన్నారు. ఓకే అండి. వాళ్ళు 2013 మూడో నెలలో ఇలాగ నా పైన ఆరోపణలు అవాస్తవం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. కావాలంటే నేను విచారణకు సిద్ధమని చెప్పి ఇచ్చారండి స్టేట్మెంట్. తర్వాత డిఆర్డిఏ పీడీ గారు 2013-11 నెల అంటే ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత 11 నెల 30వ తారీఖున పోలవరం పోలీస్ స్టేషన్లో ఇలా నిధులు స్వాహా చేసిన వారిపై క్రిమినల్ కేసులు చర్య తీసుకోవాలని చెప్పి కేసు పెట్టారండి. క్రిమినల్ కేసును 2013-11 నెల 30వ తారీఖున పీడీ గారు, అప్పుడు జిల్లా గ్రామీణాభివృద్ధి పీడీ గారు కేసు పెట్టారు. ఆ కేసు అలా పెట్టిన తర్వాత కూడా అసలు ఎటు తేలట్లే. మేము తిరుగుతున్నాం ఆర్డీఓ, అలాగే మామూలే జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఈ అందరి దగ్గర తిరుగుతున్నామండి. అధికారులు వచ్చిన ప్రతి ఒక్క అధికారి దగ్గర తిరుగుతున్నాం, ఆయన అవ్వట్లే. నేను నాలో చిన్న ఆవేదన బాధ ఏంటంటే మా ట్రైబల్స్ గిరిజనులు, అది గిరిజనులు అవ్వచ్చు, గిరిజనేతరులు ఉండొచ్చు, ఎవరైనా మనుషులు అన్న తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా సరే నిధులు స్వాహా జరిగింది, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, మీరే అధికారులే ఇలా చెప్పారు కదా, ఇలా విచారణ చేశారు అని చెప్పి జరగలేదని చెప్పి నేను 2014 8వ నెల 27వ తారీఖున ఐటీడీఏ కోట రామచంద్రపురం ఎదురుగుండా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత ఇలాగ నిధులు స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని 28వ తారీఖు
తర్వాత 29 తారీఖు 8వ నెల 2014 అప్పుడు జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు పోలీసులు తీసుకొచ్చి కానిస్టేబుల్స్ వీరిని ఎస్ఐ గారిని తీసుకొచ్చి మా దీక్షను భగ్నం చేశారండి. ఇలాగ ఆమరణ దీక్ష చేయడం కరెక్ట్ కాదు, ఇలాగ ఎదురు స్వాహ జరిగిన మాట వాస్తవం అయితే జంగారెడ్డిగూడెం సిఐ గారిని, పోలవరం సిఐ గారిని దీన్ని విచారణ పెడతామని చెప్పి మా దీక్షని భగ్నం చేసి తీసుకెళ్ళిపోయారండి. మేము అప్పటి నుంచి కూడా తిరుగుతూనే ఉన్నామండి. తిరిగే క్రమంలో మేము వచ్చిన ప్రతి అధికారిని తిరుగుతున్నాం, రిప్రజెంటేషన్ చేస్తున్నామండి. నాకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే మన రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చాను కాగితాలు. మన జంగారెడ్డిగూడెం కోర్టు వారు క్రిమినల్ కేసులు పెట్టారు కదండి పీడీ గారు, జంగారెడ్డిగూడెం కోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చారండి. ఎప్పుడంటే అక్టోబర్ 2019 ఆ జడ్జిమెంట్లో ఏమని ఇచ్చారంటే క్లియర్గా ఇలాగా ఆవిడపైన కేసు పెట్టారు, అంత బాగానే ఉంది, అంత ఇది అయింది. కానీ ఆవిడ తప్పు చేశారు, నిధుల దుర్వినియోగం చేశారని చెప్పి ఎవిడెన్స్ లేవని చెప్పి కేసును కొట్టేయడం జరిగిందని అన్నారండి. అంటే నేను అడిగేది ఏంటంటే పద్మశ్రీ గారు 7 పేజీలు నివేదిక ఇచ్చారు, 91 మంది గిరిజన లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి రిటర్న్గా రాసి సంతకాలు చేయించింది. అలాగే ఐటీడీపీఓ గారు 2012 డిసెంబర్ 19 ఇలాగ వాస్తవమే 3-4 లక్షలు ఫ్రాడ్ జరిగింది అన్నారు. పీడీ గారు, జిల్లా పీడీ గారు పోలవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు 2013 సంవత్సరంలో. ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదండి, మరి ఈ ఎవిడెన్స్ అన్నీ మరి ఎందుకు కోర్టుకి సబ్మిట్ చేయలేదండి? కోర్టుకి సబ్మిట్ చేయలేదని చెప్పి జడ్జి గారు కొట్టేయారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను గతంలో వ్యక్తులపైన అధికారులపైన నేను నెగిటివ్గా తప్పుడు ఆరోపణలు చేస్తాను అన్నారు కదా. ఇప్పుడు ఆ పలానా వ్యక్తి తప్పు చేశారు, ఇలాగ నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి అధికారులే తేల్చారు విచారణ చేసి. ఆ అధికారులు మరి ఎంత నిక్కచ్చిగా అంతే ఉండి మరి కోర్టుకి ఎందుకు ఎవిడెన్స్ సబ్మిట్ చేయలేదండి? కాబట్టి ఆ తప్పుడు వ్యక్తులైనా తప్పుని సమర్థించే ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగులైనా నాకు అందుకనే నెగిటివ్గా మాట్లాడతాయండి. నేను అందరినీ కాదండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు నేను ఫేక్ అంటే నా మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నేను ముందే చెప్పాను కదండి, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు కమెంట్ ద్వారా నేను చేసింది కరెక్టో కాదో చెప్పాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. నమస్కారం.